జస్టిస్ యశ్వంత్ వర్మ గుర్తున్నారు కదా. ఎస్, ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన తీర్మానం జరగబోతోంది. ఎస్, అభిశంసన తీర్మానంపై 200 మందికి పైగా ఎంపీల సంతకాలు చేశారు. తీర్మానానికి 152 మంది లోక్సభ ఎంపీలు మద్దతిచ్చారు. రాజ్యసభలో 50 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. సంతకాలతో కూడిన లేఖలను సభాపతులకు అందించారు ఎంపీలు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు ఇవాళ 3 ఎంపీల బృందాన్ని ప్రకటించబోతున్నారు సభాపతులు. పార్లమెంటు బృందంలో లోక్సభ, రాజ్యసభ సభ్యులుంటారు. ఈ బృందంలో సుప్రీం జడ్జ్, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా అభిశంసనపై వచ్చే సమావేశాల కల్లా పార్లమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 15న జస్టిస్ వర్మ ఇంట్లోనే ఒక స్టోర్ రూమ్ లో నోట్ల కట్టలు లభ్యం కావడం, అవి తగలబడిన స్థితిలో కనిపించడం సంచలనంగా మారింది. జస్టిస్ వర్మ అనుచిత ప్రవర్తనను సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్యుల కమిటీ కూడా తప్పుబట్టింది. ఆయనను తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని ఆయన న్యాయస్థానంలో సవాల్ చేసిన ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంటు ముందుకు జస్టిస్ వర్మ అభిశంసన అంశం వచ్చింది.